కొంతమంది ఉంటారు మనం అనుభవంతో ఏది చెప్పినా సరే నమ్మరన్నమాట. తప్పు వాళ్ళది కూడా కాదు, ఎందుకంటే ఏదైనా స్వీయ అనుభవంలోకి వస్తేనే తప్ప దానివల్ల కలిగే భయం బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇంత తొందరగా తనకి ఈ అనుభవం ఎదురవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ తను చేసింది మంచి పనే. ఆ మంచి పని వల్ల కూడా తనకి చెడే ఎదురయ్యింది. దానివల్ల తన ఫ్యామిలీ మెంబర్స్, తనని ప్రేమించే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అసలు ఇంతకీ ఈ కథ ఎక్కడ మొదలైంది, తను చేసిన మంచి పని ఏంటి, తనని పట్టుకున్న ఆత్మ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. గివ్ అవేకి ఇది 6th వీడియో. మొన్న పెట్టిన వీడియో కర్ణాటక బీజాపూర్ అడవుల్లో జరిపించిన తామసిక ఘోరతంత్రం. ఆ వీడియోకి మీరందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ అమ్మాయి మనకి దయ్యం ఫోటో కూడా పంపించింది. కానీ అప్పటికే వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోవడంతో ఆ ఫోటోని నేను యాడ్ చేయలేకపోయాను. అందులో తను అక్కడ జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఒంటరిగా ఉంటుంది కదా, నైట్ పూట ఆ దయ్యం తన రూమ్లో కనిపించింది. నేనైతే ధైర్యంగా ఉండమని చెప్పాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే నాకు కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈసారి గివ్ అవేకి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను, విత్ థ్రెడ్ బ్యాంగిల్స్ తో పేరప్ చేసి. సో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. నా పేరు భవ్యశ్రీ, నా వయసు 21 సంవత్సరాలు. ఈ ఇన్సిడెంట్ నా బాయ్ ఫ్రెండ్కి జరిగింది ఒక 8 months బ్యాక్. తన పేరు వినయ్. అయితే నాది డిగ్రీ లాస్ట్ ఇయరే అయిపోయింది. తనేమో స్టడీస్ వదిలేసి బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ బిజినెస్ చూసుకోవడం కోసం తను ఎర్లీ మార్నింగే లెగుస్తాడు, ఆఫ్టర్నూన్ అంతా పడుకుంటాడు. సో నైట్ లేట్గా పడుకుంటాడు. ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల తనకి ఒక అలవాటు ఉంది, నాతో మాట్లాడాలి అంటే టెర్రస్ మీదకి ఎక్కి మాట్లాడతాడు. అది కూడా అర్ధరాత్రి అని కూడా చూడకుండా. మార్నింగ్ టైంలో నేను కాలేజ్లో ఉంటాను కాబట్టి మేమిద్దరం కూడా పెద్దగా మాట్లాడుకునే వాళ్ళం కాదు, చాట్ చేసుకునే వాళ్ళం అంతే. మా నాన్నగారు కూడా మార్నింగ్ షిఫ్ట్ చేస్తారు. మార్నింగ్ 5కి లేచి ఈవినింగ్ 9కి వస్తారు ఇంటికి. ఆయన కూడా అలసిపోయి వర్క్ చేసుకొని వస్తారు కాబట్టి ఇంట్లో నైట్ ఫుల్గా నిద్రపోతారు. అసలు మెలకువ అనేదే రాదు ఆయనకి, ఎందుకంటే చాలా వర్క్ చేసి వస్తారు కాబట్టి అలసిపోయి పడుకుంటారు. నేను మా చెల్లి ఒక రూమ్లో పడుకుంటాము. మా ఫాదర్ ఏమో ఇంకో రూమ్లో పడుకుంటారు. నాకు మదర్ లేరు, మా మదర్ 2020లో చనిపోయారు. మేమిద్దరం రోజు కూడా నైట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం అర్ధరాత్రి 1 గంట వరకు. ఒక రోజు అంటే వర్క్ గురించి అవి ఇవి మాట్లాడతాం, కానీ రోజు గంటల తరబడి ఏం మాట్లాడతామని నేను లాస్ట్ ఇయర్ నుంచే మీ వీడియోస్ చూస్తున్నాను. సో నేను తనకి ఒక రోజు ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో ఒక అక్క రియల్ హారర్ వీడియోస్ చేస్తుంది, సో నువ్వు కూడా చూడు అని సజెస్ట్ చేశాను. తనేమో నాకంత ఓపిక లేదు, ఎలాగో నైట్ అంతా మాట్లాడుతూ ఉంటాం కదా అని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేవాడు. సో తనకి ప్రతి స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఎప్పుడైతే బెంగళూరు డెలివరీ బాయ్ స్టోరీ గురించి చెప్పానో తను అప్పటి నుంచి నమ్మడం మానేశాడు. అసలు ఇదంతా ట్రాష్. నాకు ముందు నుంచే డౌట్ ఉంది ఈ స్టోరీస్ మీద. డెలివరీ బాయ్ స్టోరీతో కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు ఫాలోవర్స్ని ఇంకా వ్యూస్ కోసం క్రియేట్ చేసి చెప్తున్న స్టోరీస్ ఇవన్నీ కూడా అని చెప్పేసరికి అప్పటి నుంచి నాకు చిరాకు వచ్చి తనకి స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడమే మానేశాను. ఎందుకంటే ఆ స్టోరీస్ని నేను నమ్ముతా, తను నమ్మనప్పుడు అనవసరం అనిపించింది నాకు. కానీ తను ప్రతిరోజు ఏంటి కొత్త స్టోరీ ఏం లేదా అని నవ్వేవాడు. మీరేమో 2 డేస్కి ఒకసారి వీడియో పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఇంకా అలానే డైలీ టెర్రస్ మీదనే ఉండి 12 to 1 వరకు మాట్లాడేవాడు. సెప్టెంబర్ 2 నుంచి తను చాలా వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. కాల్స్ ఇంకా నన్ను టోటల్గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేనేమో తను వేరే రిలేషన్లో ఉన్నాడేమో అనుకున్నాను. మేమిద్దరం కూడా 10th క్లాస్ వరకు సేమ్ స్కూల్. తను 6th క్లాస్లో ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా సేమ్ స్కూల్, మా ఇంటి దగ్గరే ఉంటుంది. మేము రోడ్డుకు ఇటు సైడ్ ఉంటాం, వాళ్ళేమో రోడ్డుకు అటు సైడ్ ఉంటారు. 10thలో నేనే తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేశాడు. 2020వ సంవత్సరంలో మా 10th క్లాస్ అయిపోయింది. 6 years నుంచి కూడా మేము రిలేషన్షిప్లో ఉన్నాము. తనకి స్టడీస్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. ఇంటర్ 2nd year 4 times ఫెయిల్ అయ్యాడు. కానీ తర్వాత 4th time రాసినప్పుడు పాస్ అయ్యాడు. కానీ డిగ్రీ చేస్తున్నప్పుడు నేను అన్నాను, వాళ్ళది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏంటంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చదువుకో, మనీ వేస్ట్ చేయకు, వేరేదేదైనా బిజినెస్ పెట్టుకో అని చెప్పాను. వాళ్ళ నాన్నగారు ఊర్లో ఒక ఇల్లు కట్టిస్తున్నారు, దానికోసం లోన్ అప్లై చేసినప్పుడు ఒక 10 లక్షలు మిగిలిపోయాయి. తను వాళ్ళ ఫాదర్కి చెప్పేశాడు, నాకు ఇలా చదువుకోవడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే వాళ్ళ ఫాదర్ ఆ 10 లక్షలు తనకిచ్చి ఏదైనా బిజినెస్ చేసుకో అని చెప్పారు.
లాస్ట్ ఇయర్. అలా తను బిజినెస్ స్టార్ట్ చేశాడు. సెప్టెంబర్లో అట్లీస్ట్ నేను తను రోజుకు ఒక్కసారైనా కాల్ చేసుకునే వాళ్ళం. కానీ మెల్లగా తన సైడ్ నుంచి కాల్స్ రావడం మొత్తం ఆగిపోయాయి. యాక్చువల్లీ తన క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎప్పుడు గొడవ పడ్డా తప్పు నాదైనా కూడా తనే సారీ చెప్పేవాడు. ఎందుకంటే తనకి నేనంటే అంత ఇష్టం. కానీ తన సైడ్ నుంచి ఎఫెక్ట్స్ ఆగిపోయేసరికి నాకు కూడా కొంచెం ఎంతైనా నేను అమ్మాయిని కాబట్టి నాకు అనుమానం స్టార్ట్ అయ్యింది. ఏంటి ఏమైనా నడుస్తుందా అది ఇది అనేసి. మా 10th ఫ్రెండ్స్ అందరూ తనకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో నాకు కూడా వాళ్ళు ఫ్రెండ్సే కదా, నేను వాళ్ళకు కూడా కాల్ చేసి కనుక్కోవడం జరిగేది. కానీ ఎవ్వరూ కూడా నాకు ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నేను కాల్స్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒక 1 మంత్ తర్వాత నా కాల్స్ కూడా బ్లాక్ చేయడం, అన్నిట్లో బ్లాక్ చేసేసాడు. ఆ తర్వాత నేను కూడా లైట్ తీసుకొని తనే వస్తాడులే, తనకి నేనంటే అంత ఇష్టం కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నేను నా ఫ్రెండ్స్ని అప్డేట్స్ అడుగుతూనే ఉండేదాన్ని. తనకైతే కాల్ చేయడం, మెసేజ్ చేయడం, డిస్టర్బ్ చేయడం ఆపేశాను. తన కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఫిబ్రవరి 2026లో నా ఫ్రెండ్ కాల్ చేసింది. ఒక కెఫేకి వెళ్దాము అంటే సరేనని అక్కడికి వెళ్ళాను. అక్కడికి తిని కూడా వచ్చాడు. తను అసలు చూడ్డానికి చాలా వీక్ అయిపోయాడు. తనని అలా చూడగానే నేను ఏడుస్తూ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి నేను ఇంకా తనని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాను. ఏమైంది అని. తను ఏం చెప్పలేదు, హెడ్ పట్టుకుంటున్నాడు. మేబీ ఏమైనా హెల్త్ బాగాలేదేమో, అనవసరంగా నేను తన మీద స్ట్రెస్ పెట్టడం ఎందుకులే అనుకున్నాను. కానీ ఎన్ని రోజులు గడిచినా నాకేం చెప్పట్లేదు. ఆ తర్వాత మా క్లాస్లోనే ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అందరూ కూడా ఊరెళ్ళారనమాట వాళ్ళ ఫాదర్తో. వాళ్ళ ఫాదర్ని ఊర్లో కాల్చడానికని తీసుకెళ్లారు. వీళ్ళు కూడా నైట్ బస్ ఎక్కి బయలుదేరారు. ఇంకా తను ఊర్లో లేడు కదా, ఇదే మంచి టైం అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి, వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడే. అసలు ఇన్ని రోజులు ఏం జరిగిందో తెలుసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుదామని ఇంట్లోకి వెళ్ళాను. కానీ నేను ఎంత అడుగుతున్నా సరే వాళ్ళ అమ్మ అయితే సమాధానం చెప్పట్లేదు. సరే ఆంటీ, నేను మీ ఇంట్లో మెంబర్ని అన్నారు కదా, ఇప్పుడు కాదు అని అర్థమయ్యింది. ఇప్పటి నుంచి నా లిమిట్స్లో నేనుంటాను అని చెప్పేసి బయటకు వస్తుంటే వాళ్ళమ్మ ఆపి ఏడుస్తూ నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. తను బిజినెస్ చేస్తుంటాడు అని చెప్పాను కదా, అదేం బిజినెస్ అంటే నార్మల్గా మింత్రా, మీషో ఆర్డర్స్ అన్ని గూడాన్లో పెట్టి డెలివరీ పార్ట్నర్స్ వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, అలాంటిది గోడౌన్ లాంటిది వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే తను మార్నింగే వెళ్ళిపోయి మొత్తం అన్ని ప్రాసెస్ షిఫ్ట్ చేసుకొని వర్కర్స్తో అన్నీ రాసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల ఇంటికి వచ్చేస్తాడు. 3 నుంచి వాళ్ళ తమ్ముడు అక్కడికి వెళ్ళి చూసుకుంటాడు ఈవినింగ్ వరకు. ఎందుకంటే అది 6 వరకే ఓపెన్లో ఉంటుంది కాబట్టి. తను ఎర్లీ మార్నింగే లేస్తాడు కాబట్టి మధ్యాహ్నం అంతా పడుకుంటాడు. ఇంకా రాత్రి 9 నాకు కాల్ చేసేవాడు. అయితే ఇది ఎలా స్టార్ట్ అయ్యిందంటే మార్నింగ్ తను ఎవ్వరు లేపకుండానే లేచేసేవాడు. 4 వెళ్ళి షాప్ ఓపెన్ చేసేసి ఆర్డర్స్ అన్నీ తిప్పేవాడు. ఇంకా మెల్లమెల్లగా తను అక్కడికి వెళ్ళడం కూడా మానేశాడు. వాళ్ళమ్మ ఏమనుకుందంటే వర్కర్స్ చూసుకుంటున్నారేమో, మొత్తం వీడికి ఏం పని లేదేమో అందుకే పడుకున్నాడేమో అని తను కూడా లేపడం మానేశారంట. ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళమ్మ తిట్టారంట. ఏంటి నువ్వు అసలు వెళ్ళట్లేదు, మొత్తం తమ్ముడే చూసుకుంటున్నాడు, నువ్వు కావాలనే వెళ్ళటం లేదు కదా, ఏంటి వెళ్ళవా ఏంటి అని గట్టిగా అడిగేసరికి నీకెందుకు, మీకు డబ్బులు తెచ్చి పెడుతున్నాను కదా, మీకు ఇంకేం కావాలి అని అరిచాడంట. వాళ్ళమ్మ అయితే అసలు షాక్ అయింది. ఎందుకంటే తను చాలా ఇన్నోసెంట్, చాలా ఇంట్రోవర్ట్, ఎవరి మీద గొంతు అనేది ఎత్తడు. ఒకరోజు ఏమైందంటే వాళ్ళకి ఒక బీరువా ఉంటుంది. ఆ బీరువాకి ఒక చిన్న లాకర్ లాగా ఇస్తారు కదా, ఆ లాకర్కి కీస్ పోయాయి. వేరే వాళ్ళ చేత దాన్ని తీయించారు. ఆ లాకర్ తీసిన ఆయన ఏం చేశాడంటే లాకర్ది విరగ్గొట్టేశాడనమాట. మళ్ళీ మనం కొత్త కీ చేయించుకొని వాడుకునేలాగా లేకుండా చేశాడు. అయితే అది జస్ట్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, కానీ లాక్ అవ్వదు. ఒక కబోర్డ్స్ లాగనమాట. అంటే ఇప్పుడు మనం దాంట్లో ఏది సేఫ్గా ఉంచలేం కదా. అయితే వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే ఒక పెద్ద బాక్స్ కొని ఇలాంటి చిన్న చిన్న తాళాలు ఉంటాయి కదా, ఆ చిన్న తాళం వేసి అందులో గోల్డ్ వేసి పెట్టేవారు. వాళ్ళకి పెద్దగా గోల్డ్ కూడా ఏం లేదు, చిన్న చిన్న చైన్స్, వాళ్ళమ్మది ఒక హారం, వాళ్ళమ్మ వాళ్ళ పెళ్లిలో పెట్టిన చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ ఉండేవన్నమాట. అవన్నీ కూడా ఆ లాకర్లో పెట్టి దానికి తాళం వేసేసేవాళ్ళు. అది చాలా చిన్న తాళం కాబట్టి వాళ్ళ అమ్మగారు తన తాళి బొట్టుకి ముడి వేసుకొని పెట్టుకునేవాళ్ళు. అయితే ఒకరోజు ఏదో అవసరం వచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మను కమ్మలు అడిగారంట తాకట్టు పెట్టుకోవడానికి. వీళ్లకు అప్పుడప్పుడు మనీ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా తాకట్టు పెట్టి తర్వాత వెంటనే విడిపించుకునేవారు.
ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది బిజినెస్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి 1 మంత్ చాలా డబ్బులు వస్తే అసలు 1 మంత్ ఏమీ రావు. అలా వచ్చినప్పుడల్లా వీళ్ళు ఇలా రొటేట్ చేసుకునేవారు గోల్డ్తో. సో వాళ్ళ అమ్మగారు ఆ గోల్డ్ కోసమని బీరువా ఓపెన్ చేసినప్పుడు ఆ లాకర్ ఓపెన్ అయి ఉంది, ఆ బాక్స్ కూడా ఓపెన్ అయి ఉంది, కానీ అందులో గోల్డ్ అనేది లేదు. అందులో పెట్టిన బంగారం ఏమైపోయిందా అని ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేశారు. తినేమో ఇంట్లో లేడు. తనకి ఫోన్ చేస్తే ఏమో తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి ఇల్లంతా వెతికారు. ఇదంతా మధ్యాహ్నం పూట జరుగుతుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే నైట్ వరకు చూద్దాము, మొత్తం ఇల్లంతా వెతుకుదాం, ఎక్కడో పెట్టేసి మర్చిపోయి ఉంటావు, ఒకవేళ దొరకకపోతే ఆ నెక్స్ట్ డే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని చెప్పారంట. అయితే ఏమైందంటే వీళ్ళు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో, కొంచెం చాలా ఓపెన్గా ఉంటుంది వాళ్ళ ఇల్లు. పైన ఇంకా ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి వీళ్ళు వాళ్ళ ఇంట్లో నుండి చూసిన రోడ్డు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వాళ్ళకి బట్టలు ఆరేసుకోవడానికి కింద ప్లేస్ ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే బకెట్లో బట్టలు వేసుకొని లిఫ్ట్లో పైకి వెళ్ళి పైన టెర్రస్ మీద ఆరేసుకుంటారు. ఆ రోజు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారిని బట్టలు తెమ్మంటే వాళ్ళ నాన్న బట్టల కోసమని పైకి వెళ్ళారు. పైకి వెళ్తే బిల్డింగ్ మొత్తానికి ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ వెనకాల నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు చిన్న చిన్నగా నవ్వులు ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయంట. అలా వినిపించేసరికి ఇంక వాళ్ళ నాన్నగారు ఏంటా అని వెళ్ళి చూస్తే తను ఆ నగలతో తన ఎదురుగా ఎవరో ఒక మనిషి ఉన్నట్టే ఊహించుకుంటున్నట్టు, సంథింగ్ ఎవరికో ఆ నగలన్నీ పెడుతున్నట్టు అలా చేస్తున్నాడంట. వాళ్ళ నాన్న వెనకాల నుండి వీపు మీద చిన్నగా ఇలా తట్టి, ఏంట్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, గోల్డ్ అంతా పోయిందని మేం కిందంతా వెతుక్కుంటుంటే ఈ గోల్డ్తో ఇక్కడ ఆడుతున్నావు, అసలు నువ్వైనా ఎలా తీసావు, తాళం మీ అమ్మ తాలు బొట్టు కట్టేసుకుంటుంది కదా, ఎలా తీసావు, అసలు నీకు అంత అవసరం వచ్చి ఎందుకు తీసావు, ఇక్కడ ఎవరికి పెడుతున్నావు, ఇక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు, వాటితో ఆటలేంటి, బంగారంతో ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏమైనా నీకు పిచ్చి పట్టిందా అని ఫుల్గా తిట్టేశారంట. ఇంకా తనకి కోపం వచ్చి ఆ గోల్డ్ని ఒకేసారి టెర్రస్ మీద నుంచి కిందకి పడివేశాడు. ఇంకా వాళ్ళ నాన్నకు కోపం వచ్చి తన చెంప మీద ఒక్కటి కొట్టి కిందకొచ్చి ఆ గోల్డ్నంతా కలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఈలోపే అందులో ఉన్న ఒక హారం మీదకి కార్ ఎక్కేసింది. ఆ హారం అనేది తరతరాలుగా వస్తుంది, ఒక 4 జనరేషన్స్ నుంచి వస్తుంది. అది చాలా పాతది కాబట్టి అది పల్చగా ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ కార్ ఎక్కగానే అది పీస్ అయిపోయింది. దాంతో వాళ్ళ అమ్మగారైతే చాలా ఫీల్ అయ్యారు, చాలా తిట్టారు. ఒక వారం వరకు ఇంట్లో ఎవ్వరు కూడా తనతో మాట్లాడలేదు. ఒకరోజు వీళ్ళందరూ కూడా బయట ఫంక్షన్ కని వెళ్ళారు. కాసేపటి తర్వాత తను ఆ ఫంక్షన్లో కనిపించకపోయేసరికి ఇంకా వీళ్ళు ఇంటికొచ్చి చూస్తే తను ఎక్కడా కనిపించలేదు. కానీ ఒక రూమ్లో ఒక మూల కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేస్తున్నాడంట. ఏమైందిరా అంటే నీకెందుకు అనేసి ఇంట్లో చిన్నగా అరుచుకొని తను బయటకు వచ్చేసాడంట. ఇదంతా కూడా జరుగుతుంది నాకైతే తెలియదు కదా. నాకేమో తను చాలా గుర్తుకొచ్చి నా గుండెలో బాగా బరువు పెరిగిపోయి తనకి ఒకసారి కాల్ చేద్దాం ట్రై చేద్దాం అనేసి నేను కాల్ చేస్తే తినేమో ఇంట్లో ఉండి ఇదెందుకు నాకు ఫోన్ చేస్తుంది అని నన్ను ఫుల్గా తిట్టేసి నా ఫోన్ ఎత్తకుండానే నన్ను చెడా మడా బూతులు తిట్టేసి ఈ ముందెందుకు నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ నేలకేసి కొట్టాడంట. వాళ్ళ అమ్మ అది చూసి షాక్ అయిపోయింది. వీడేంటి ఇలా చేస్తున్నాడు అని. తను ఎన్ని చేస్తున్నా వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారంటే మా ఇద్దరికి ఏదో గొడవ అయిందేమో అని అనుకొని తను అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడేమో అనుకున్నారు. ఎందుకంటే మా ఇద్దరి గురించి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కూడా ఓకేనే. అసలు వీడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి నన్ను అడుగుదాం అనుకున్నారంట. కానీ ఎందుకులే వీళ్ళిద్దరి మధ్య మనం వెళ్ళడం అనేసి తను అడగలేదంట. ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు ఏమైందంటే వీళ్ళ నాన్నగారికి ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన ఊర్లో ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు కూడా కట్టుకుంటున్నారు. కానీ వీళ్ళది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆయనది కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశం ప్లాన్ చేశారు. సో ఆ ఫంక్షన్ కని వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక మొదటి 2 రోజులు తను నార్మల్ గానే ఉన్నాడు. ఇంకా 3rd డే ఏ రోజైతే గృహప్రవేశం ఉందో ఆ రోజు వాళ్ళ ఇంట్లో పూజ, దాని తర్వాత వాళ్ళ సాంప్రదాయాలు పద్ధతులు అవన్నీ కంప్లీట్ చేస్తున్నారంట. బలి అవన్నీ ఇవ్వడం నెక్స్ట్ డే పెట్టుకున్నారంట.
గృహప్రవేశం రోజు ఇంట్లో పూజ ఉంటుంది కదా, అప్పుడేమో తను నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పడుకున్నాడంట. ఎప్పుడైతే ఆ మరుసటి రోజు బలిస్తారో ఎర్లీ మార్నింగ్ అయితే ఆ డప్పుల సౌండ్ వాళ్ళు ఒక హిజ్రాని తెచ్చి ఇలా డ్యాన్స్ చేయించడం, ఆ హిజ్రా మీదకి అమ్మవారు వస్తారంట, అవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఈ విషయం తనకి తెలిసి తను ఊరి చివరన వెళ్ళి కూర్చున్నాడంట. ఇది కూడా వాళ్ళేం పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా కూడా మా ఇద్దరి మధ్యలో ఉన్న గొడవల వల్లే అవుతుందని అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ అక్కడ జరుగుతుందేమో వేరు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చారో అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఏదో వ్రతం ప్లాన్ చేసుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక వ్రతం చేస్తారు వాళ్ళ అమ్మగారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమ్మకి అమ్మాయిలు లేరు కాబట్టి నేనే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేసేదాన్ని. ఆ రోజు కూడా నాకు కాల్ చేశారు. అయితే నేను కాలేజ్లో ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఇలా మాట్లాడుకుంటున్నారంట. అంకుల్ అడిగారంట, ఎవరికి కాల్ చేస్తున్నావు అంటే, తనకి కాల్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మేబీ కాలేజ్లో ఉందేమో, హెల్ప్ చేస్తుంది కదా అని ఫోన్ చేస్తున్నాను. ముందు రోజే తనకి ఫోన్ చేయాల్సింది, వెళ్ళిపోయినట్టుంది, ఇప్పుడు నేనే అంతా చేసుకోవాలి అని అంటుంటే ఈలోపు రూమ్లో పడుకోనున్న తను బయటకొచ్చి, దాన్నెందుకు పిలుస్తావు ఇంటికి, నీకేం పని లేదా ముసల్దానా, నువ్వు చేసుకోలేవా అని ఒక లేడీ వాయిస్తో గట్టిగా అరిచి మాట్లాడేసి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. తను అలా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి డౌట్ స్టార్ట్ అయ్యింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఒక మసీద్కి వెళ్ళారనమాట. ఆ మసీద్లో ఒక పెద్ద ఆయన ఉంటారు, దీని గురించి బాగా చూస్తారు. అవన్నీ చెప్దామని వెళ్తే ఆ పెద్ద ఆయనేమో అక్కడ లేరు, ఆయన ఊరు వెళ్ళారంట. వాళ్ళ కొడుక్కి చెప్తే నేను ఒక వాటర్ ఇస్తాను, తాయెత్తిస్తాను, ఈ వాటర్ని తను తాగే వాటర్లో కానీ అన్నంలో కానీ కలిపివ్వండి అని చెప్పాడంట. మా నాన్నగారు ఒక నెల తర్వాత వస్తారు, ఆ తర్వాత మళ్ళీ రండి, దీంతో తగ్గకపోతే అప్పుడు ఆయనే చూస్తారు అని చెప్పారంట. ఆ వాటర్ని తీసుకొని ఇంటికి రాగానే వాళ్ళమ్మ ఫస్ట్ వాటర్లో కలిపి తనకి వాటర్ ఇచ్చారంట. తను ఒక సిప్ తాగగానే ఒక లేడీ వాయిస్తో, ఏంటి ఏం వాటర్ ఇవి, ఓ తెలిసిపోయిందా నేనున్నానని అని ఒక లేడీ వాయిస్తో మాట్లాడుతుందంట. ఆ తాయెత్తునైతే వాళ్ళమ్మ చేతిలో నుండి లాక్కొని బయటికి విసిరేశాడంట. బయటికి విసిరేసి, నువ్వు ఎంత ట్రై చేసినా నేను పోను వీడి బాడీలో నుంచి, వీడు నాకు కావాలి, నీ కొడుకు నాకు కావాలి, నువ్వేదైనా చేస్తే వీడిని చంపేస్తా అని అప్పటి నుంచి ఇంట్లో టార్చర్ చేయడం స్టార్ట్ చేసిందంట. టెర్రస్ ఎక్కి దూకేస్తా అనడం, ఇంట్లో గిన్నెలు అవన్నీ పగలగొట్టడం, ఏమన్నా చేస్తే నేను ఉరేసుకుంటా అని డోర్ వేసుకొని వాళ్ళని భయపెట్టడం, ఇలా స్టార్ట్ చేశాడు. దాంతో వీళ్ళు భయపడి అవన్నీ ఆపేశారు. అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్యకి చెప్తే వాళ్ళ అన్నయ్య ఎవ్వరికీ తెలియకుండా మళ్ళీ సేమ్ మసీద్ దగ్గరికి వెళ్తే ఆ పెద్ద ఆయన ఉన్నాడంట. ఆయనకి ఇదంతా కూడా ఇలా ఇలా జరుగుతుందని చెప్తే తన మీద ఒక గాలుంది, దాన్ని తీయాలి అని చెప్పేసి ఆయన వీళ్ళింటికి రావడానికి స్టార్ట్ అయ్యారు. అక్కడి నుంచి ఆయనేమో BHEL దగ్గర ఉంటారు, వీళ్ళేమో ఉండేది వేరే ప్లేస్లో అనమాట. ఇంకా ఆయన వస్తున్న టైంలో మరి తనకు అర్థమైనట్టుంది. తను రూమ్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర, ఏంటి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, చెప్పినా కూడా ఎవరినో తీసుకొస్తున్నట్టున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి రావద్దు అని చెప్తారా, లేకపోతే నేను వీని చంపి నాతో తీసుకెళ్ళమంటారా అని చెయ్యి కోసుకోవడం స్టార్ట్ చేశాడంట. అయితే వద్దు వద్దు అని వాళ్ళమ్మ ఎంతగానో ఏడుస్తున్నా తను ఆపలేదంట. ఇంతలో ఆ పెద్దాయన వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసారు. అయితే ఇంట్లోకి రాగానే తను డోర్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయాడంట. అందరూ డోర్ కొడుతున్నా తీయట్లేదంట. అప్పుడు ఆ పెద్దాయనేమో, నువ్వు డోర్ తీయకపోతే నిన్ను బంధిస్తాను, బయటికి రా నువ్వు అని చెప్తే తను బయటకు వచ్చాడంట. వచ్చి ఆయనతో, ఎవరు నువ్వు, ఏంట్రా ఇప్పుడు వీడిని కాపాడతావా, వీడు నాకు కావాలి, వీడిని నేను వదలను అని తనలో ఉన్న దయ్యం మాట్లాడడం స్టార్ట్ చేసింది. దానికి ఆయనేమో, అసలు ఎవరు నువ్వు చెప్పు, నువ్వు గనక చెప్పకపోతే ఈ వాటర్ని కొట్టి నేను బంధిస్తాను అని అంటే అప్పుడు ఆ దయ్యం నవ్వుతూ, నువ్వు ఎంత ట్రై చేసినా నేను చెప్పను, నేను వీడిని వదలను అని నవ్వుకుంటూ ఉందంట. ఇంకా వెంటనే ఆయన తన మీద నీళ్లు పోసాక తను చెప్పడం స్టార్ట్ చేసింది. నా పేరు సంహిత అని చెప్పింది. అయితే ఏం జరిగిందంటే
వీళ్ళింటి ఎదురుగా ఒక పెద్ద లేడీస్ హాస్టల్ ఉండేది. వినయ్ వాళ్ళ ఇంటి టెర్రస్ ఎక్కితే హాస్టల్ మొత్తం కనిపిస్తుంది. అంటే రూమ్స్ కనిపించవు, ఫ్లోర్లన్నీ కనిపిస్తాయి. అయితే ఆ సంహిత అనే అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను పెద్ద సైకో అనమాట. ఏంటంటే ఆ హాస్టల్ దగ్గరకు వచ్చి గొడవ చేయడం, చాలా గొడవలు అయ్యాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా తనని చాలా తిట్టేవారు. ప్రతి చిన్న విషయానికి హాస్టల్ దగ్గరకు వచ్చి గొడవ చేసేవాడంట. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ అతని బిహేవియర్ చూసి వినయ్ ఏమనుకున్నాడంటే వీడు పెద్ద సైకోగాడు అని అనుకున్నాడు. వాడు అప్పటి నుంచి కూడా నాకు ఫోన్ కాల్లో అన్నీ చెప్పేవాడు. ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఫ్లోర్లో తిరుగుతున్నప్పుడు వినయ్ని టెర్రస్ మీద చూసేదంట ఫోన్ మాట్లాడుతూ. ఇక వినయ్ అప్పటి నుంచి చెప్పేవాడు, ఇదిగో ఇవాళ ఇలా జరిగింది, అబ్బాయి వచ్చి గొడవ చేశాడు, అది ఇది అని. అయితే అమ్మాయి హఠాత్తుగా ఒకరోజు బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకేసింది. సరిగ్గా అదే టైంలో వినయ్ అప్పుడు ఇంటి బయట కూర్చొని ఒక చైర్ వేసుకొని అన్నం తింటున్నాడంట. ఇంకా చూడగానే అమ్మాయి టపామని పడిపోయింది. తను వెళ్ళి చూసి అంబులెన్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాని తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారో ఏమో మరి మనకైతే తెలియదు, కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా మాట్లాడుకుంది ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అంట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అన్నాడంట, నువ్వు ఎవరెవరితో తిరుగుతూ తెచ్చుకున్నావు, నాకు సంబంధం లేదు అని అనేసరికి తనకేం చేయాలో తెలియక బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకేసింది. ఈ విషయాలన్నీ నాకు వినయ్ అప్పుడే చెప్పాడు. తను చాలా ఫీల్ అయ్యేవాడు. పాపం ఈ అమ్మాయి చదువుకునే ఏజ్లోనే ఇలాంటివన్నీ తప్పులు చేయకుండా ఉండాల్సింది, కానీ చేసేసింది. వాడు ఎంత వెదవైతే తనను అలా వాడుకొని వదిలేశాడు. అలా ఒక 2 to 3 days వరకు ఇదే విషయం గురించి వినయ్ చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తను పడిపోయినప్పుడు ఫస్ట్ చూసింది తనే, అండ్ తనకి హెల్ప్ చేసింది కూడా తినే. అమ్మాయి సెప్టెంబర్ ఎండింగ్కి చనిపోయింది. తను చనిపోయిన ఒక 10 రోజుల తర్వాతనే నన్ను ఫుల్గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఒకరోజు అమావాస్య రోజు తను అర్ధరాత్రి నాతో ఫోన్ మాట్లాడడానికని టెర్రస్ ఎక్కినప్పుడు ఆ సంహిత చనిపోయి 10 రోజులు అవుతున్నా కూడా దాని తర్వాత కూడా అదే హాస్టల్ని చూసుకుంటూ నాతో మాట్లాడుతూ పాపం ఆ అమ్మాయి అని మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ అమ్మాయి అప్పటికే దయ్యమై ఆ టెర్రస్ మీదనే తిరుగుతుంది. ఇంకా తను ఏమనుకుందో ఏమో గానీ అమావాస్య రోజు తను వినయ్ బాడీలోకి వచ్చేసింది. తను కడుపుతో ఉన్నప్పుడు చనిపోవడం వల్ల తన ఆత్మ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందంట. అందుకే ఎక్కువ టైం కూడా పట్టకుండానే తన బాడీలోకి ఎంటర్ అయిపోయింది. ఆ బాబా గారు అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే, వీడికి నా మీద చాలా కన్సర్న్ ఉంది, వీడికి నేనంటే ఇష్టమేమో, ఇలాంటి వాడు నాకు ఎక్కడా దొరకడు, నాకు వీడు కావాలి, నేను వీడిని నాతో పాటు తీసుకెళ్ళిపోదామనేసి ఇక్కడికి నేను వచ్చాను అని చెప్పిందంట అతనికి. ఇంకా మసీద్ ఆయన ఏం చేశాడంటే, నువ్వు తప్పు, ఇది ఇలా కుదరదు, తనకి వేరే అమ్మాయి ఉంది, తను తననే ప్రేమిస్తున్నాడు, నువ్వు చనిపోయావని ఒక సాటి మనిషిగా తను జాలిపడ్డాడంతే, కానీ నీ మీద ఎలాంటి ఇష్టం తనకి లేదు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటే తను వెళ్ళలేదు. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఆ వాటర్ని కొట్టి కొట్టి తనని ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదని చెప్పి తనని బంధించేశారు. మధ్య మధ్యలో చాలాసార్లు మొన్న జనవరిలో అమావాస్య రోజు కూడా వెళ్తే ఆయన తాయెత్తిచ్చాడు, అయినా సరే అది వదలలేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఈయనే వచ్చి విడిపించాడు. ఇలా జరిగిందని ఇదంతా కూడా వాళ్ళ అమ్మగారే నాకు చెప్పారు, నాకు తెలియాలి కాబట్టే చెప్పారు. యాక్చువల్లీ తను వినయ్ని ఎలా పట్టుకుందంటే, వినయ్ పుట్టిన గడియలకి నెగిటివ్ ఎనర్జీ చాలా అట్రాక్ట్ అవుతుందంట. సో ఇది తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇలాంటివి ఉన్నాయని మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ వాటి గురించి హేళన చేసి మాత్రం మాట్లాడకండి. ఎంతో సమయం కూడా పట్టట్లేదు ఉన్నాయని తెలుసుకోవడానికి. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. దయ్యాల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు వాటికి కూడా కోపం వస్తూ ఉంటుంది కదా, ఆ కోపానికి మీరు గురి కావద్దు అని చెప్తున్నాను. సంహిత అయితే వెళ్ళిపోయింది, కానీ ఒక విషాదం ఎన్ని కుటుంబాలను, ఎంతమంది స్నేహితులను ఇబ్బంది పెడుతుందో ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. ప్రేమ అనేది ప్రాణాలను ఇచ్చేలా ఉండాలి, కానీ ప్రాణాలను తీసేలా ఉండకూడదు. ఇన్సిడెంట్ తర్వాత తను కోలుకోవడానికైతే చాలా రోజులే పట్టింది. దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. సూసైడ్ లాంటివి చేసుకోవడం. బతకడానికి లేని ధైర్యం చావడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదేమైనా సరే ఖచ్చితంగా బతికి చూపించాలి. ఈ ఇన్సిడెంట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ చేయండి. ఈ
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బాయ్ బాయ్.